హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఫైనాన్స్. నేను మీ వాసవి ఆచార్య. ఈ రోజు మనతో డిస్కస్ చేయడానికి స్టూడియోలో ఉన్నారు గిరిబాబు గారు, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఫ్రమ్ హైదరాబాద్. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సార్, ఇప్పుడు కొంతమంది మ్యూచువల్ ఫండ్ ప్రొఫైల్ని బిల్డ్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఏదో పనిలో పడో లేకపోతే మర్చిపోయో మేము 5 ఇయర్స్కి వదిలేసాం కదా అని చెప్పేసి వాళ్ళు అలా పట్టించుకోవడం మానేస్తూ ఉంటారు. ఆ ప్రొఫైల్ని మనం ఎన్ని మంత్స్కి ఒకసారి లేదా ఎన్ని ఇయర్స్కి ఒకసారి రివ్యూ చేస్తూ ఉండాలంటారు సార్? యాక్చువల్గా మీరు చెప్పినట్టు ఒకప్పుడైతే సెన్సెక్స్ 3000 4000 ఉన్నప్పుడు పెట్టేసి ఓ 10 ఏళ్ళు 10 వదిలేస్తే అయిపోతుండే. అప్పుడు నెంబర్ ఆఫ్ ఫండ్స్ తక్కువ, కేటగిరీస్ తక్కువ, మార్కెట్ సైజ్ తక్కువ. కానీ ఇప్పుడు అలా కాదు. ఫిల్ ఇట్, షట్ ఇట్, ఫర్గట్ ఇట్ అనే సూత్రం పనిచేయదు. ఎందుకంటే మార్కెట్ సైకిల్స్ చాలా స్ట్రింక్ అయిపోతున్నాయి ఇప్పుడు. ఒకప్పుడు ఒక సైకిల్ ఉందంటే 4 years 5 years కంటిన్యూ అయ్యేది. మిడ్ క్యాప్ సైకిల్, స్మాల్ క్యాప్ సైకిల్, మార్కెట్ సైకిల్స్ కూడా. ఇప్పుడు అలా లేదు. ఎవ్రీ 1.5 2 yearsకి కంప్లీట్ మారిపోతున్నాయి. డైనమిక్స్ మారిపోతున్నాయి, సెగ్మెంట్స్ మారిపోతున్నాయి. కనుక మన ఫండ్స్ ఈ విధంగా ఇన్లైన్ అయ్యి ఉన్నాయా లేదా, దీనికి ఒక సింపుల్ థింగ్ మేము ఫాలో అయ్యేది బెంచ్ మార్క్ రూల్. మా ఫండ్స్ బెంచ్ మార్క్ని బీట్ చేస్తున్నాయా లేదా, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వార్టర్ 1లో ఉన్నాయా లేవా ఫండ్స్ అన్ని కూడా. క్వార్టర్ 1లో ఉండి బెంచ్ మార్క్ బీట్ చేస్తూ ఇన్లైన్ విత్ మార్కెట్ ఉండి వెళ్తున్నాయి అంటే వీఆర్ హ్యాపీలీ డూయింగ్ గుడ్. లేదు అంటే అది ఒక టైం ఫ్రేమ్ అని కాదు, ఫండ్ పర్ఫామ్ చేస్తుందంటే అర్థం చేసుకోవాలంటే మినిమం 2-3 years ఉండాలి కంపల్సరీ. దానికి హిస్టరీ ఉంటుంది కదా, అది చూసి పెడతారు చాలా మంది. అది చేయొద్దు, ఎందుకంటే హిస్టరీ నెవర్ రిపీట్స్. మీకు ఆ కోరిలేషన్ ఆఫ్ పాస్ట్ పర్ఫార్మెన్స్ టు ఫ్యూచర్ కనుక తీసుకుంటే మీరు ఆ కోరిలేషన్ 0.3 0.4 కూడా రాదు. అంటే లాస్ట్ 3 years పర్ఫామ్ చేసినవి దెర్ ఈస్ స్లైట్లీ వెరీ లెస్ ఛాన్సెస్ టు రిపీట్ ద సేమ్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ 3 years. ఐ హావ్ డన్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ దట్. అలాగే 5 years పర్ఫామ్ చేసినవి వెరీ అన్లైక్లీ ఛాన్స్ టు రిపీట్ సిమిలర్ పర్ఫార్మెన్స్ ఇన్ నెక్స్ట్ 5 years. కనుక అది జరగదు. కనుక 99% ఇన్వెస్టర్స్ అందరూ కూడా పాస్ట్ పర్ఫార్మెన్స్ చూస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చూడగలిగి అదే కదా. కనుక నేను చూడగలిగి అదే కాబట్టి ఈ ఫండ్స్ పర్ఫామ్ చేస్తున్నాయంటే మళ్ళీ చేస్తాయని పెడతారు. అలా అయితే ఎప్పటికీ అవే ఉండాలి కదా, ఉండవు అట్లా. సో కనుక ఎప్పుడు అది చేయొద్దు. మనం ఏం చేయాలి అంటే మన గోల్ అసైన్ చేసుకొని మార్కెట్తో పాటుగా వెళ్తున్న చెక్ చేసుకుంటూ ఉండాలంటే పారామీటర్స్ ఏంటంటే ఒకటి బెంచ్ మార్క్ పారామీటర్, రెండోది వచ్చేసి క్వార్టర్ 1లో ఉన్నాయా లేదా, లేదా క్వార్టర్ 2 క్వార్టర్ 3కి వెళ్ళిపోతున్నాయంటే సంథింగ్ ఇస్ ప్రాబ్లమ్. అండ్ ఆల్ఫాని బీట్ జనరేట్ చేయాలి. ఆల్ఫాని బీట్ చేయాలి. అలా బీట్ చేస్తూ రిటర్న్స్ ఇచ్చారంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు మనం. ఫైన్. సో చాలా అంటే చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు సార్ మీరు. సో మన వీడియో చూసే వాళ్ళకి డెఫినెట్గా ఈ రివ్యూ చేసుకోకుండా ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఇప్పుడు వెళ్ళేసి మన వీడియో చూసి వెళ్ళి వెంటనే రివ్యూ చేసుకునే ఛాన్సెస్ దొరుకుతున్నాయి అనమాట. ఒకవేళ మీరు ఈ పాయింటే కాకుండా ఇంకా ఏదైనా తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం సార్తో మాట్లాడాలనుకున్నా కానీ నేను స్క్రీన్ మీద సార్ నెంబర్ ఇస్తాను, డీటెయిల్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఒక్కసారి మనం ఫండ్స్లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసే ముందు ఎక్స్పర్ట్స్తో మాట్లాడి వాళ్ళతో కూర్చొని డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న తర్వాతనే మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. మీకు కూడా అలాగే అనిపిస్తే వెంటనే కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోండి.